ఇందిరమ్మ ఇల్లు డే 5. హలో అండి అందరికీ. నేను నిన్నటి వీడియోలో నాకు అవగాహన లేకపోవడం వలన 7,500 రూపాయల నష్టం జరిగిందని చెప్పాను కదా. అది ఎందుకో ఈరోజు వీడియోలో చెప్తాను. మాకు పునాది పూడ్చడం కోసం 10 ట్రిప్పుల బెందర్ రాయి వేశారు. అయితే మాకు అందులో కేవలం 7 ట్రిప్పులు మాత్రమే ఉపయోగపడింది. మిగిలిన 3 ట్రిప్పులు అనగా 4,500 రూపాయల నష్టం జరిగింది. బెందర్ రాయి పెద్దగా ఉండడం వలన మేము మళ్ళీ కూలీ వాళ్ళని పిలిచినా కూడా అదనంగా జేసీబీతోనే బెందర్ రాయి పునాదిలో వేయించాల్సి వచ్చింది. జేసీబీకి 2.5 గంటల సమయం అనగా 3,000 రూపాయల నష్టం. మొత్తం రాయి జేసీబీ కలిసి 7,500 రూపాయల నష్టం జరిగింది. మీరు ఈ విధంగా జరగకుండా మీకు కావాల్సినంత మాత్రమే రాయి వేసుకొని ఆ రాయి కూడా మనుషులు మోసే విధంగా ఉండే రాయి చూసి వేసుకోండి. ఆ విధంగా అయితే మనకి ఇలాంటి అదనపు డబ్బు వృధా ఖర్చులు జరగవు. ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.